హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్ట్ అయిన ఎంతో స్పెషల్ అయిన క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాను. వీటిని కొంతమంది క్యాప్సికమ్ అంటారు, ఇంకొంతమంది పెద్ద పచ్చిమిరపకాయలని కూడా అంటారు. ఎప్పుడైనా మీరు ఈ కర్రీని ట్రై చేశారా? మీరు కనుక ఈ కర్రీని ట్రై చేయకపోయినట్లయితే ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యాప్సికమ్ కర్రీని అన్నంలో కలుపుకొని తినొచ్చు, చపాతీలో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనకు కావాల్సినన్ని క్యాప్సికమ్ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు వీటి వెనక ఉన్న ఇవి తీసేసి ఇందులో ఉన్న విత్తనాలు కూడా తీసేయాలి. చూసారా గైస్, వీటిని తీసేయాలి. వీటిని కొంతమంది క్యాప్సికమ్ అంటారు, ఇంకొంతమంది ఏమో పెద్ద పచ్చిమిరపకాయలని కూడా అంటారు. ఇవి తీసేయాలన్నమాట. నీట్గా ఈ విత్తనాలు ఏం లేకుండా తీసేయాలి. చూడండి గైస్, ఈ విధంగా లోపల ఏ విత్తనాలు లేకుండా ఇలా అన్ని క్యాప్సికమ్ని ఇలా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా అన్ని క్యాప్సికమ్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి అందులో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేద్దాం. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసేద్దాం. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు కొంచెం సేపు ఈ క్యాప్సికమ్ని మగ్గనిద్దాం. ఇలా కలిపేసిన తర్వాత కొంచెం సేపు క్యాప్సికమ్ని మగ్గనివ్వాలి. చూడండి గైస్, మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇందులో ఉన్న ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడు దాకా దీన్ని ఉడకనివ్వాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది అన్నప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి. అప్పుడు కర్రీ ఉడికినట్టు. ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు ఈ కర్రీని మగ్గనిద్దాం. చూడండి గాయస్, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులోనే మనం లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. ఇలా కొబ్బరి పొడి అవి వేయటం వల్ల చాలా గ్రేవీ వచ్చింది. అన్నంలో కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకోవాలి. కొబ్బరి పొడి అనేది వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కారం వేసుకుందాం. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ కారం వేసేద్దాం.
కారం మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి. ఇప్పుడు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అయినా ఎంతో ఈజీ అయినా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు అన్నంలో కూడా తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. ఈ క్యాప్సికమ్ కర్రీ అనేది ఎవరికి ఇష్టం లేదు. ఒక్కసారి ఈ స్టైల్లో కనుక మీరు ఈ క్యాప్సికమ్ కర్రీని ఇలా వండి పెట్టండి, అబ్బా ఎంత బాగా తింటారు. చపాతీలో అయితే ఇంకా బాగుంటుంది ఈ కర్రీ. అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుండిద్ది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు చూడవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.